నిన్న పరిటాల సునీత గారు వరుసగా 2-3 రోజుల నుంచి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే అంతమంది సెక్యూరిటీ ఎందుకు, ఒక ఎస్ఐ ఒక సిఐ 4 కానిస్టేబుల్ ఉంటే చాలు, ఓ 4 వెహికల్స్ రావాలి తప్ప ఎంతమంది జనాలను వేసుకొని రాకూడదు, ఆయన ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే ఆ మాట్లాడండి. అవును. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సార్ అధికారంలోకి వచ్చి ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ఐఏఎస్ ఐపీఎస్లతో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేసుకొని మే 28, 2019 సంవత్సరంలో ఒక్క సెకండ్ సార్ మీకు అది నేను చదివి వినిపిస్తాను. పరిటాల సునీత కుటుంబానికి భద్రత పెంపు, సెక్యూరిటీ కవర్ ఇంక్రీజ్డ్ ఫర్ పరిటాల ఫ్యామిలీ. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లో ప్రమాణ స్వీకారం కూడా చేయలేక 23వ తారీఖు రిజల్ట్ వచ్చింది. 23 రిజల్ట్ వచ్చింది సార్, మే 23. జగన్మోహన్ రెడ్డి గారు మే 30 ప్రమాణ స్వీకారం. ఈ లోపే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందరితో మీటింగ్ పెట్టి ఈలో పరిటాల సునీత గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మా కుటుంబానికి ప్రభుత్వం మారింది కాబట్టి మాకు రక్షణ కల్పించండి అని. 8 మంది అదనంగా 8 మంది గన్మెన్లు కల్పించారండి. అప్పటికప్పుడే 8 మంది అదనంగా గన్మెన్లు కల్పిస్తే పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు ఇట్లా మాట్లాడతాను క్లియర్గా జగన్ అనే నేను అని జగన్ ప్రమాణ స్వీకారం చేయక ముందే ఏదైతే ప్రభుత్వం మారినటువంటి కొన్ని రోజుల్లోనే ఏదైతే వాళ్ళకి 8 మందిని అదనంగా గన్మెన్లు పెట్టారని చెప్పి సెక్యూరిటీ కవర్ ఇంక్రీజ్డ్ ఫర్ పరిటాల ఫ్యామిలీ అని చెప్పి అన్ని పత్రికల్లో వచ్చింది. జగన్ గారు వాళ్ళకి సెక్యూరిటీని అదనంగా కల్పించాడు. అది జగన్ గారు మానవత్వం. జగన్ గారు ఫ్యాక్షనిజం అనేది ఉండకూడదు, ఇక్కడ రాజకీయంగా ఇట్లాంటి ఏ కక్షపూరితమైన వాతావరణం ఉండకూడదని జగన్ గారు చేస్తే ఇప్పుడు వీళ్ళు చూడండి సార్.